విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ కింద పెట్టేశారు అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ సుమారుగా 100 సంవత్సరాల నుంచి అందులో ఇల్లు కట్టుకొని ఉన్నారు అధ్యక్ష. ఒక్కొక్క ఇల్లు అపార్ట్మెంట్లు ఉన్నాయి, 20 ఫ్లోర్లు ఉన్నాయి, 10 ఫ్లోర్లు ఉన్నాయి అధ్యక్ష. చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జగదాంబ సెంటర్, రంగరీజ్ వీధి, వెంకటేశ్వర మెట్ట, మహారాణపేట, ఎల్లం తోట, ఇలాగా అన్ని కూడా మేజర్ గా సిటీలో ఎక్కువ జనాభా, ఎక్కువ కమర్షియల్ ఏరియా మొత్తం కూడా 20లో పెట్టారు అధ్యక్ష. గతంలో 2 సార్లు మేము అసెంబ్లీలో చెప్పాం, అలాగే డిఆర్సీ మీటింగ్ లో చెప్పాం. ఎక్కడ చెప్పినా కూడా రిజల్ట్ లేదు అధ్యక్ష. పోనీ అది లేట్ అవుతుందని రీజన్ కూడా చెప్పట్లేదు అధ్యక్ష. దయచేసి కనీసం వాళ్ళకి అందాక హౌస్ రిపేర్ చేసుకోవడం కానీ, లేకపోతే బ్యాంక్ లోన్స్ వచ్చే విధంగా అయినా సరే అందాక చర్యలు తీసుకోవడం మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. దయచేసి వాళ్ళకి మనం సమస్యలు 10 సార్లు చెప్పినా కూడా అవి అవ్వట్లేదు అధ్యక్ష. అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆల్టర్నేట్ అది ఎండోమెంట్లో ఉంది కాబట్టి వాళ్ళైతే మాకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తే రెవెన్యూలుగా ఆటోమేటిక్గా మేము వాళ్ళకి రెవెన్యూలకు ఇచ్చేస్తాం, పట్టాలు ఇవ్వచ్చు అంటున్నారు అధ్యక్ష. సో దాని మీద కనీసం పట్టించుకునే లేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య వేరు, అది ఒక సపరేట్ సమస్య అధ్యక్ష. నియోజకవర్గంలో మెయిన్ సెంటర్లో 20 ఎకరాలు తీసుకెళ్లి ఆ విధంగా 20లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అందాక పర్మిషన్ ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కనీసం బ్యాంక్ లోన్స్ కి అలో చేయండి, లేకపోతే ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకి పట్టాలని ఇప్పించమని చెప్పేసి పదే చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి అధ్యక్ష. ఈసారైనా సరే మీ ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ సమస్య పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.